ఏందమ్మో రామ ఎట్లున్నారా భయ్ అందరూ మస్తు కుషులున్నట్టున్నారు కదా. ఇప్పుడు ఊళ్ళల్లో అంతా బోనాల పండుగ షురు అయింది కదా. ఇక దండాలు పెట్టుకుంటా సాకలు పోసుకుంటా డీజే బండ్ల ముందట మస్తుగా దుంకుతుండ్రు కదా. ఇక ఈ పండుగ పూట మనం మంచి మంచి ముచ్చట్లు చెప్పుకుందాం కానీ ఇక ఇంకెందుకు ఆలస్యం జిగేలని తెచ్చే ముచ్చట్లు ఇనుకోండి. మరి ముందుగల ఏంటి ఎరికే కదా హెడ్లైన్స్. బోనాల పండుగ పూట మంత్రి సీతకు చెప్పింది మంచి ముచ్చట. నీటితో నడిచే రైలు బండి జెండా ఊపి షురు చేసిండు ప్రధాని మోడీ. తగ్గేదేలే అంటున్న జనసేన లీడరు, ఈసారి ఆంధ్రలో సీట్ల పోరు. హైటెక్ సీఎం చంద్రబాబు విజన్, అమరావతిలో వస్తుంది అమెజాన్. మన ఒంటరి తల్లులకు మొగుడు లేని అక్కచెల్లెళ్లకు ఒక మస్తు తీపి కబురు పట్టుకొని వచ్చిన మన ములుగు పిల్ల మంత్రి సీత అచ్చంగా పోషమ్మ తల్లి లెక్కనే ఒక పెద్ద సంచి నిండా వరాలు పట్టుకుని ప్రెస్ మీట్ పెట్టింది. ఇక ముచ్చటేంది అనుకుంటుండ్రా, ఆగస్టు 15న మనకు ఎట్లనో స్వాతంత్ర దినోత్సవం వస్తుంది కదా. ఇక గదే రోజు సంఖ్యల్ని మన రాష్ట్రంలో ఉన్న ఒంటరి మహిళలందరికీ చేతి నిండా పైసలు వచ్చే కొత్త పెన్షన్లు ఇస్తామని ముచ్చట చెప్పింది. ఇక గీ పండుగ పూట గీ ముచ్చటింటే మన ఆడబిడ్డల గుండెలు గిట్ల ఖుషితో ఇక డప్పులు కొట్టవా. మరి గీ పెన్షన్ల కథ ఏందో సీతకేమన్నదో చూడండి. మరి కాబట్టి అందరికి ఎవరికి ఏ అర్హత అంటే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు సంబంధించిన స్కీమ్స్ కూడా అందరికి అందజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ ను కూడా మనం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా 20వ తారీఖు నుంచి మరి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛధనం పచ్చదనం, అదేవిధంగా నీటి కుంట ఊటి కుంట పంట కుంట మరి వాటితో పాటు ఉపాధి హామీలో ఉండేటువంటి వివిధ రకాల పనులను కూడా విస్తృతంగా వేగవంతం చేసేందుకు కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. 20వ తారీఖు నుంచి ప్రణాళిక పెట్టుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తుంది. గిట్ల చూడుండ్రు బై, ఈగో గిదే మన పంచాయతీరాజ్ మంత్రి సీతక్క. ఈగో గిప్పుడు ఊరూర తిరిగి లొల్లి లేకుండా పనులు నడిపిస్తుంది. గట్టనే ప్రెస్ మీట్ పెట్టి అచ్చం పండుగ పూట ఈ ఇంట్లో పెద్ద మనిషి లెక్క ఒక మంచి ముచ్చట చెప్పింది. రాష్ట్రంలో ఉన్న విడోస్ అంటే మొగుడు లేనోళ్ళు ఒంటరిగా బతుకుతున్న ఆడబిడ్డలందరికీ ఆగస్టు 15 తారీఖు సంఖ్యల్ని కొత్త పెన్షన్లు ఇస్తామని నొక్కి చెప్పింది. ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరినీ ఏరి కోరి ఒక్కొక్కరికి కూడా అన్యాయం జరగకుండా పైసలు అందిస్తామని ఆఫీసర్లకు ఆర్డర్లు కూడా వేసింది. మన తెలంగాణలో ఇప్పుడిప్పుడే బోనాలు షురై ఊళ్ళని మస్తు కలకలలాడుతున్నాయిలా. ఇగో గిదే టైంలో సీతక్క చెప్పిన గీ పెన్షన్ల ముచ్చట ఒంటరి మహిళల జీవితాల్లో నిజంగానే పెద్ద ఎలుగులు నింపినట్టయింది. ఆగస్టు 15 దాటిందంటే సాలీగా మన అక్కచెల్లెల చేతిల పైసలు గడగలలాడటం ఖాయమని ఊళ్ళల జనాలు మస్తు ముచ్చట పెట్టుకుంటున్నారు. ఇగో గీయలా మీకు నయ్య ముచ్చట చెప్పనీకి వచ్చిన. మనం చిన్నప్పటి సంఖ్యలు చూస్తున్నాం కదా, రైలు బండ్లంటే గిట్లా బొగ్గేసి పొగలు కక్కుకుంటా లేకపోతే డీజిల్ లేకుండా నడుస్తుండే. కానీ ఇప్పుడు మన ప్రధాని మోడీ సారు ఒక అద్భుతమైన నయ్య రైలును జెండా ఊపి ఊర్ల మీదకి వదిలిండ్రా బాయ్. ఇక అసలు నీళ్ళతోని గీ రైలు ఎట్లా ఉరుకుతుంది, దీని వెనుకున్న అసలు కదేంది ఇక మీరే చూడాలి. పైగా గీ బండి పొగ అస్సలే కక్కదు, ఒట్టి నీటి ఆవిరిని మాత్రమే బయటకు వదులుతుంది. ఎన్విరాన్మెంట్ కు మస్తు దోస్త్ అన్నట్టు హర్యానా దేశంలో ఉన్న జింద్ స్టేషన్ నుంచి సోనిపట్ దాకా గీ బండి గీ రోజే షురు అయింది. జింద్ నుంచి సోనిపట్ మధ్యలో ఉన్న ఇక 89 కిలోమీటర్ల పొడుగున 12 స్టేషన్ల పొంటి రోజుకు 2 సార్లు తిరుగుతుందంట. మొత్తం 10 బోగీలున్న గీ రైల్లో ఒకటేసారి 2600 మంది జనాలు కూర్చొని నిలబడి మస్తుగా పోవచ్చు. గంటకు 75 కిలోమీటర్ల స్పీడ్తో పోయే గీ బండి అస్సలు డీజల్ స్పీడు ఇక 110 కిలోమీటర్లంట. ఇట్లాంటి టెక్నాలజీ ఉన్న దేశాలల్లా జర్మనీ, జపాను, చైనా పక్కన ఇప్పుడు మన ఇండియా కూడా గంభీరంగా నిలబడ్డది. రాబోయే రోజుల్లో మన దేశంలో ఉన్న కొండల పొంటి తిరిగే హెరిటేజ్ రూట్లలో కూడా ఇట్లాంటివి ఇంకో 35 బండ్లు నడిపిస్తారంట. పొగలేదు లొల్లి లేదు, అచ్చం నీటి సెగతోని ఉరికే గీ బండి ముచ్చట నిజంగానే భలేగుంది కదా. మరి
పొలిటికల్ స్క్రీన్ మీద ఇప్పుడు ఇంకొక నయ పంచాయతీ షురు అయింది. ఇగో ఆంధ్రాలకు ఇప్పుడు తగ్గేదేలే అనే డైలాగులు మస్తు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సార్కు రైట్ హ్యాండ్ లెక్క ఉండే నాదెండ్ల మనోహర్ సారు తెనాలి ఊర్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక రేంజ్లో లెక్చర్ దంచిండు. ఇక గప్పుడు తగ్గినాం కదా అని ఇప్పుడు కూడా గట్లే ఉంటామనుకుంటే కుదరదు కదా తమ్ముడు. ఈసారి మాత్రం తగ్గేదేలే అని కరాఖండిగా చెప్పేసిండు. అసలు మనోహర్ సార్ ఏమన్నాడు ఎరికేనా? జనసేన బండికి ఇప్పుడు ఏ రూట్లో ఉరకబోతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. గీయాల తెనాలి టౌన్లో మీడియా ముందట మాట్లాడుతున్న గీ ఆయననే ఇగో మన జనసేన పెద్ద మనిషి మంత్రి నాదెండ్ల మనోహర్ సారు సోషల్ మీడియాలో ఊర్లల్లో కూడళ్ళ కాడ స్థానిక ఎన్నికలలో కూడా జనసేన పార్టీ ఒట్టి 15% సీట్లలోనే పోటీ చేస్తుందంట అని మస్తుగా ముచ్చట్లు నడుస్తున్నాయి. ఈ రూమర్లకు బ్రేకులు వేయడానికే మనోహర్ సారు మైకు పట్టుకొని అస్సలు కదేందో బయట పెట్టిండు. ఇక మొన్న 2024 ఎన్నికలప్పుడు కూటమి గెలవాలే, రాష్ట్రం బాగుపడాలి అని పవన్ కళ్యాణ్ సారు ఒక అడుగు వెనక్కి వేసిండు తప్ప అది ఎప్పటికీ నడవదని నొక్కి చెప్పిండు. గా పాత ఫార్ములా ఇప్పుడు అస్సలే నడవదు, దానికి దీనికి సంబంధమే లేదన్నాడు. ఎక్కడెక్కడైతే జనసేన పార్టీకి మస్తుగా బలం ఉందో, ఎక్కడైతే గాజు గ్లాసు గుర్తు గట్టిగా ఉందో గా ఊళ్ళల్లా ఖచ్చితంగా జనసేన లీడర్లే నిలబడతారని రూల్ పాస్ చేసిండు. కూటమి మీటింగ్లో సీట్ల పంచాయతీ తెలుసుకుంటాం కానీ ఇక పార్టీ కోసం మొదటి సంఖ్యల్ని కష్టపడ్డ జన సైనికులకు ఊర్లలో ఉండే లోకల్ లీడర్లకు ఈసారి పక్కా సీట్లు ఇస్తామని భరోసా ఇచ్చిండు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ సారు తమ్ముళ్ళు ఈసారి లోకల్ ఎన్నికల రచ్చలేపడానికే సై అంటుండ్రు. గా ముచ్చట ఎట్లుంటుందో రాబోయే రోజుల్లో చూడాలి మరి. ఇగో మన ఊర్లల్లో ఒకప్పుడు తెల్లరంగానే అమ్మమ్మలు నాయనమ్మలు లేచి గిన్నెడు పెండ పట్టుకొని ఇక వాకిలంతా అలుకు జల్లి అలికి తెల్లటి ముగ్గులేస్తే ఇక ఇల్లు ఒక పెద్ద పండుగ లెక్క కనబడుతుండే కదా. కానీ ఇప్పుడు కాలం మారి పట్నం నాగరికత వచ్చినాక అయ్యో పెండనా మస్తు వాసన, షీ ఇదొక ఫీల్డ్ ఫ్యాషన్ అంటూ ముక్కులు మూసుకుంటున్నారు మనోళ్ళు. కానీ 7 సముద్రాల అవతల ఉన్న అమెరికా దేశంలో ఒక ఆమె అచ్చం మన పాతకాలం పద్ధతి లెక్కనే ఆవు పెండ తెచ్చి తన ఇల్లంతా అలుకుతాంది. ఇక మనం ఇడిచిపెట్టిన ముచ్చటను ఏరే దేశపోలు పట్టుకొని మస్తు మురుస్తుండ్రు. అసలు అమెరికా ఆమె పెండ ఎందుకు అలుకుతాంది, దీని వెనుక ఉన్న వ్యవహారమేంది చూద్దాం పాండ్రి. మన తెలంగాణ పల్లెలలో పాతకాలం దిన్నెలలా పొద్దుకేలా లేస్తే ఇక ముందుగల చేతిల చీపురు పట్టి వాకిలు ఊడ్చడం, అటెనకల పల్సగా పెండ నీళ్ళతో చల్లడం దినం పద్ధతి ఉండే పద్ధతే. దాని మీద సుక్కల ముగ్గులేస్తే ఇక ఇంటి అందమే వేరుంటుండే. కానీ ఇప్పుడు సిమెంట్ల ఫ్లోర్లు టైల్స్ వచ్చినాక ఫారిన్ సువాసనల క్లీనర్లు వేస్తేనే మోడర్న్ అనుకుంటున్నారు. కెమికల్ లిక్విడ్లు తెచ్చి ఇండ్లను కడుగుతున్నారు. కానీ ఇప్పుడు అసలు కదేందనుకుంటుండ్రా? ఇగో ఈ వీడియో చూడండి. అమెరికాలో ఉన్న ఒక ఆమె మాత్రం తన ఇల్లంతా ఆవు పెండతో అలుపుసుకుంటా సోషల్ మీడియాలో పెడితే గది మస్తు వైరల్ అయింది. ఆమె ఏమంటదంటే గిది పక్కా న్యాచురల్ పద్ధతి, గిట్లా అలికితే భూమి చల్లగుంటది, కెమికల్స్ కంటే గిదే మస్తు మంచిదని లెక్చరర్లు దంచుతాంది. గది చూసి మనోళ్ళు అరే ఇదంతా మా ముసళ్ళే ఎప్పుడో చేసిన పనులే కదా అని తలలు పట్టుకుంటున్నారు. మన దగ్గర ఉన్నప్పుడు పాత రోత అనిపించింది, గదే విదేశాలు ఉన్నోళ్ళు చేస్తే వావ్ నేచురల్ లివింగ్, ఎకో ఫ్రెండ్లీ అంటూ పొగుడుతున్నారు. గిదేరా బాయ్ కాలం మహిమంటే. మన సంస్కృతిలో ఉన్న మంచి ముచ్చట్లను ముందుగా మనమే ఇజ్జత్ తెచ్చుకొని గుర్తుపెట్టుకుంటే ఇక వేరే దేశపోడు వచ్చి చెప్పేంత వరకు ఎదురు చూడాల్సిన తిప్పలు ఉండవు కదా మరి. గీయాల మన
భాగ్యనగరంలో జరిగిన లొల్లి చూస్తే మాత్రం ఇంకా ఎవరికైనా సరే మస్తుగా కోపం వస్తుందిలా. మన సిటీని చక్కగా చూసుకోవాల్సిన గీ జిహెచ్ఎంసీ సార్లు అసలు పనిచేస్తలేరని జనాలు రోడ్ల మీదకి వచ్చి తిడుతుండ్రు. గా ఇబ్బందులు ఏందో ఇక నేను చెప్పాను ఎందుకులే, మీరే చూడాలి. జై శ్రీరామ్ అందరికి. ఈ వీడియోని జిహెచ్ఎంసీ కి ట్యాగ్ చేయండి, నేను ఎట్లా క్లీన్ చేయాలో నేను చూస్తా. ఈడొక గుడి ఉంది, అదొక అది చూపే. ఆడొక గుడి ఉంది, గుడి వెనకాల చెత్తనే, గుడి ముంగట చెత్తనే. అంటే కావాల్సుకొని టార్గెటెడ్ చేస్తారా? ఆ జిహెచ్ఎంసీ ఎట్లా తయారైంది, మీరు ఎట్లనే తయారయ్యారు? అరే వాళ్ళు కరెక్ట్ చేస్తలేరు, కనీసం మీరన్నా చేయాలి కదా. ఆ గుడి ముంగట చెత్త వేసుడేందా? మీకు దిమాకులు పనిచేయవా? రోడ్ ఉంది, దీంట్లో 70% మొత్తం చెత్తనే కవర్ అవుతుంది. వారానికి ఒకసారి క్లీన్ చేస్తారు. అంతగా క్లీన్ చేసే బదులు ఒక 2 చెత్త డబ్బాలు పెట్టొచ్చు కదా. ఉప్పు కూడా జనాలకు కూడా దిమాగ్ అస్సలు పనిచేయదు. మీ ఇంట్లో ప్లేట్లలో వేసుకోర్రా చెత్త, గుడి ముంగట చెత్త పడేస్తారు ఏందో నాకు అర్థం కాదు. సో ఇక్కడ 100 మీటర్లు పోతే ఇంకో పెద్ద చెత్త డబ్బా ఉంది, ఆడ పడేయనికి చేతనే కాదు. ఇంటి ముంగటనే పడేస్తారు, గుడి ముంగటనే పడేస్తారు. దిమాగ్ పనిచేయదా మీకు అసలు? చెత్త పడేనికి వచ్చిరా? ఇష్టం వచ్చినోడు చెత్త పడేస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడైనా అవసరం లేని చోట్ల పెద్ద పెద్ద చెత్త డబ్బాలు పెడతారు. ఇక్కడ పెట్టడానికి అవసరం లేదా మీకు? మీకు చేతన కాదా? లేకపోతే జిహెచ్ఎంసీ మీరు చెత్త డబ్బా పెడతారా, లేదంటే ఇక్కడ ఒక మనిషిని పెట్టి చెత్త వేయొద్దని చెప్తారా? మీ ఇష్టం. ఈడ గుడి ముంగట మాత్రం చెత్త ఉండొద్దు. జనాలకి అసలు మైండ్ పనిచేస్తలేదు. కనీసం మీరన్న మైండ్ పెట్టి ఇక్కడ చెత్త డబ్బాన పెట్టి ఒక మనిషినన్న పెట్టి ఇదంతా క్లీన్ చేపియ్యరు. ఒక దిక్కు చూస్తే ఒక పవిత్రమైన గుడి ముంగట రోడ్డునంత తెచ్చి మురికి చెత్తతో నింపేసిండ్రు. గది చూసి మన ఊరి పిల్లగాడు ఒకనికి మస్తుకు కోపం వచ్చి రంకెలేసుకుంటా గీ చెత్తనికి ఇప్పుడు గీ మున్సిపాలిటీ సార్లు ఎట్లా తీయరో నేను చూస్తా అంటూ లైవ్ వీడియో తీసి సోషల్ మీడియాలో తిండు. వాని ఫైరింగ్ చూస్తే సార్లకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలే. ఇక ఇంకో దిక్కు పంచాయతీ ఏంది అనుకుంటుండ్రా? దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ కాడ ఒక పెద్ద షాపింగ్ మాల్ ముచ్చట. వాళ్ళ ప్రచారం కోసం ఆకాశం అంతా పెద్ద ఫ్లెక్సీలు కడితే గవి కాస్త ఊడిపోయి రోడ్డు మీద బాయే. పాపం అమాయకపు ఆటోల మీద పడ్డదంట. ప్రాణాలు పోయే ప్రమాదం త్రుటిలో తప్పింది గాని జనాలు మాత్రం మస్తు గరం అయ్యిండ్రు. ఏంది జిహెచ్ఎంసీ సార్లు నిద్రపోతున్నారా? ఊరుని చక్కగా చూసుకుంటున్నారా లేదా? జర గిసుమంటివి జరగకుండా చూసుకోండి సార్లు అని జనాలు కేకలు పెడుతుండ్రు. ఇప్పుడున్న రోజుల్లో ఆడపిల్లలను ఒట్టిగా సాధితే సరిపోదురా బై. చదువులతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఎవడని గిట్ల లొల్లికి వస్తే ఇక నడి రోడ్డు మీదనే నడుములు ఇరగొట్టే లెక్క తయారు కావాలి ఆడపిల్లలు. ఇక గిట్లనే ఆలోచించిండు అస్సాం దేశంలో ఒక తండ్రి. పాత సినిమా దంగల్లా అమీర్ ఖాన్ సార్ కూతుళ్లను పైల్వాన్లుగా తయారు చేసినట్టుంది గీ ముచ్చట. అసలు గా పిల్లలు ఎట్లా తండుతుండ్రు, గా తండ్రి పెడుతున్న ట్రైనింగ్ కథ ఏందో ఖచ్చితంగా చూడాలి. ठीक है, अभी 3 बोतल मारेगा. 1 2 3, ठीक है. अब इसमें ट्राई करो. हाँ, तेरा 1 2 देखो. 1 2 1 2 1 2 3 1 2 3. अभी फास्ट 1 2 1 2. यस, वेरी गुड. दोस्तों अब मेरा छोटा बेटी ट्राई करने जा रही है. कम ऑन बेटो. 1 2 3. यस. आप भी ट्राई करिएगा. అస్సాం రాష్ట్రంలో ఉంటున్న రాజు ఛత్రి అనే ఒక కరాటీ కోచ్ తండ్రి తన 2 ఆడకూతుళ్లకు చిన్నప్పటి నుంచి గిట్లాంటి ఖతర్నాక్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు వేసిన ఒకే కాలితో 3 కిక్కులు కొట్టే బాటిల్ కిక్ ఛాలెంజ్ వీడియో ఇంటర్నెట్లో మస్తు గురుకుతుంది. పెద్ద పిల్ల గిట్ల కాలితో దంతే అచ్చం కంటి రెప్పపాట్లు మెరుపు ఉరికినట్టే ఉందని జనాలు ముక్కున ఏలేసుకుంటున్నారు. ఈ రోజుల్లో బయట తిరిగే ఆడపిల్లలకు బంగారం ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఇట్లాంటి ధైర్యాన్ని తన్నే సత్తానిస్తే చాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారని నెటిజన్లు గీ తండ్రిని మస్తుగా పొగుడుతున్నారు. ఇక సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులకు అస్సాం తండ్రి చూపిస్తున్న గీ బాట నిజంగానే అందరికి ఒక పెద్ద బూస్ట్ లాంటిదని ఊర్లలో జనాలు మస్తుగా ముచ్చట పెట్టుకుంటున్నారు. మరి ఇగో మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మన హైటెక్ బాబు సీఎం చంద్రబాబు సారు విజన్ ఎట్లుంటుందో ఇక మనందరికి తెలిసిందే కదా. ఎప్పుడు కంప్యూటర్లు ఐటీలు బిల్డింగ్లు అంటుంటాడు. కానీ ఈసారి మన సారు దిమాకులు ఆలోచించి ఒక ఖతర్నాక్ నయా ఐడియా వచ్చింది. 7 సముద్రాల అవతల ఉన్న అమెజాన్ అడవులను చూసిండ్రో ఏమో కానీ అచ్చం గట్లనే దట్టమైన అడవిని అంటే రెయిన్ ఫారెస్ట్ పార్కును మన అమరావతి రాజధానిలా కట్టబోతుండ్రంట. గా ముచ్చట చూద్దాం పాండ్రి. గిదే మన అమరావతిలో రాబోతున్న మినీ అమెజాన్ కృత్రిమ అడవి ముచ్చట. ఇగో రాజధాని అమరావతిలో ఉన్న 300 ఎకరాల శాఖమూరు పార్కు లోపల 5 ఎకరాల స్థలంలో ఈ ఖతర్నాక్ అడవిని డిజైన్ చేస్తుండ్రు. దీనికోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడీసీ వాళ్ళు దాదాపు
17.58 కోట్ల రూపాయల ఖర్చుతో టెండర్లు కూడా పిలిచిండ్రు. గీ చిన్న అడవిలో దాదాపు 400 రకాలకు చెందిన 20,000 చెట్లను మియావాకి పద్ధతిలో దట్టంగా పెంచుతారంట. ఇక ఊర్లలో ఎండలు మండిపోయినా ఈ పార్కు లోపల మాత్రం రెయిన్ గన్స్ పెట్టి ఎప్పుడు తుంపర్ల వాన కురిపిస్తూ బయటికంటే 3 నుంచి 4 డిగ్రీల చల్లదనం ఉండేలా ప్లాన్ చేసిండ్రు. ఇక అసలు ముచ్చట ఏందంటే ఈ పార్కు పూర్తిగా తయారైతే లోపల ఎట్లుంటుందో చూపెట్టడానికి నెటిజన్లు ఏఐ టెక్నాలజీతో ఒక యానిమేషన్ వీడియో తయారు చేసిండ్రు. దట్టమైన సెట్లు, వాటి మధ్యలోంచి దుంకే వాటర్ ఫాల్స్, అబ్బో గా వీడియో చూస్తుంటే అచ్చం హాలీవుడ్ సినిమా చూసినట్టే మస్తు మజా అనిపిస్తుంది. మన చంద్రబాబు సారు తలపెట్టిన గీ నయా అమెజాన్ వ్యవహారం నిజంగానే టూరిస్టులకు ఒక పెద్ద పండుగ లాంటిదని, అమరావతికి గిది ఒక రేంజ్లో అందాన్ని తెస్తుందని జనాలు మస్తుగా ముచ్చట పెట్టుకుంటున్నారు. మరి గీలా సోషల్ మీడియాలో ఒక మస్తు చిత్రమైన కడుపు షెరువయ్యే వీడియో ఒకటి షేర్ కుందిరా బాయ్. ఒక గోమాతకు మస్తుగా దాహం వేసింది. ఇక చుట్టుపక్కల ఎక్కడ చూసినా సుక్క నీరు కూడా లేదు. తాగనికి నీరెచ్చేటోడు కూడా ఎవ్వడు లేడు. ఆఖరికి గావు ఏం చేసింది అనుకుంటుండ్రా? నేను చెప్పడు ఎందుకు, మీరు ముచ్చట చూడరులిగా. ఇగో గీ నడుమ ఎండలు ముదిరి వానలు పడక నీళ్లు దొరక మన ఊర్లలో జనాలే కాదు పంటలు పండించే రైతన్నలు కూడా మస్తుగా అల్లాడిపోతుండ్రు. జనులకే తిప్పలు గిట్లా ఉంటే పాపం నోరులేని గీ మూగజీవాల బతుకులు ఇంకెంత ఘోరంగా ఉంటాయో జర ఆలోచించండి బాయ్. అయితే మూగజీవాలకు ఎంత తెలివి ఉంటుందో ఈ వీడియో చూస్తే పక్క అర్థమైపోతుంది. సుక్క నీరు దొరకని ఎండల పాపం గీ ఆవు దాహంతో అల్లాడిపోతుంది. చుట్టుపక్కల జనాలున్నా ఎవ్వడు పట్టించుకోకపోయేసరికి ఇక తానే బోరు పంపు కాడికొచ్చింది. నీళ్లు కావాలంటే గా ఇనుప హ్యాండిల్ను గట్టిగా ఊపాలని ముచ్చట దానికి ఎట్ట తెలిసిందో గాని అచ్చ మనుషుల లెక్కనే తన తలతో కొమ్ములతో హ్యాండిల్ను గట్టిగా కిందికి మీదికి నొక్కుతాంది. పంపులోంచి నీళ్లు గలగలా గారడం ఆలస్యమిగా శకశక నీటిని దాక్కుంటా తన నోటి ఎండను తీర్చుకుంటుంది. మన ఊర్లల్లా ఇండ్ల ముంగట ఎండలు తిరిగే కుక్కలు, ఆవులు, పిట్టల కోసం చిన్న కుండలనో తొట్లలనో జర నీళ్లు పోసి పెడితే ఇక వాటి ప్రాణాలు నిలబడతాయి కదా. నోరులేని జీవాల బతుకు పోరాటానికి సలాం కొడుతూ మనకు తోచినంత సాయం చేద్దాం రబ్బాయి అని ఊర్లలో జనాలు మస్తుగా ముచ్చట పెట్టుకుంటున్నారు. మరి చూసిండ్రు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాని వార్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గ్యాలకు కలుద్దాం. నమస్తే.